పహల్గాంలో టెర్రరిస్టుల యొక్క అటాక్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేయడం అనేది జరిగింది. మరియు టెర్రరిస్టులు అక్కడ సామాన్య ప్రజలపైన ఎందుకోసం దాడి చేయడం జరిగింది, మరియు అక్కడ దాడి జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశం గురించి, మరియు ఈ దాడి తర్వాత భారత్ గాని మరియు పాకిస్తాన్ గాని ప్రతిస్పందించినటువంటి విధానం గురించి గాని, భారతదేశం తీసుకున్నటువంటి చర్యల గురించి గాని, ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అనేది వస్తే ఈ యుద్ధం లోపల ఎవరు విజయం సాధిస్తారనేటువంటి విషయం గురించి, మరియు ఈ యొక్క పహల్గాంలో జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్కి చెందినటువంటి చాలా మంది, ఆ ప్రాంతానికి చెందినటువంటి వివిధ రకాల పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు భారత్ పైన వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని వెదజల్లేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒకవేళ భారత్ గాని సింధు జలాలను గాని నిలిపివేస్తే ఆ యొక్క నీళ్లు పారేటువంటి ప్రాంతం లోపల భారత ప్రజల యొక్క రక్తం పారుతుందని మనల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో ఇలాంటి విషయాల గురించి ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూడండి. ఎందుకోసం అంటే ఇది మన దేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇలాంటి సందర్భం లోపలనే మన అందరి మధ్యలో ఐకమత్యం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా మంది ప్రజలు భారతదేశం లోపల కులాలు మతాల పేర్లతో కొట్టుకుంటున్నారు. ఇది కులాలు మతాలతో కొట్టుకునేటువంటి సమయం కాదు. మనమందరం కూడా భారతీయులము. మన తాత ముత్తాతల కాలం నుంచి మనం ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి మన మతం వేరైనా మన కులం వేరైనా ఈ సమయంలో మన మధ్యలో ఉండాల్సినటువంటిది ఐకమత్యం. కాబట్టి మనమందరం దేశానికి భరోసానిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగానే ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే భారతదేశం లోపల ఒక స్వర్గధామైనటువంటి ప్రాంతంగా మనం కాశ్మీర్ చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అలాంటి కాశ్మీర్ లోపల పహల్గాం అనేటువంటి ఒక ప్రాంతం లోపల ఈ యొక్క ఏప్రిల్ 22 రోజు టెర్రరిస్టులు అటాక్ చేసి అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలైనటువంటి ఒక 26 మంది వ్యక్తులని చంపేయటం అనేది జరిగింది. అందులో చాలా మంది అమాయకులు చనిపోవటం జరిగింది. అయితే ఈ యొక్క అటాక్ ఎందుకోసం చేశారు, అటాక్ ఎలా జరిగింది అనేటువంటి విషయం తెలుసుకుందాం. సో సహజంగా ఆ ప్రాంతం అనేది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం లోపల స్విట్జర్లాండ్ గా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. సో అంతా ఒక ప్రకృతి అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద పర్వతాలతోటి మంచు కురిసేటువంటి ప్రాంతంగా, చూడచక్కనైనటువంటి ప్రాంతంగా ఉండేటువంటి ఆ ప్రాంతానికి చాలా మంది వ్యక్తులు హనీమూన్ కోసం అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అలా కొన్ని వందల వేల మంది ఆ ప్రాంతం లోపల పర్యటిస్తున్నటువంటి సందర్భం లోపల ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి యొక్క టెర్రరిస్టులు అదునుగాచి అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలపైన దాడికి దిగటం అనేది జరిగింది. మరి అక్కడ దాడి చేయడానికి వచ్చినటువంటి టెర్రరిస్టులు కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దాడి చేయడం అనేది జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఐడి ప్రూఫ్లను చెక్ చేసి వాళ్ళ పేర్లని అడిగి వాళ్ళు హిందువులు అయితేనే వారిని కాల్చి చంపడం లాంటి పనులు చేయడం అనేది జరిగింది. ఎవరైనా కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసము వాళ్ళ పేర్లని ముస్లిం పేర్లుగాను వాళ్ళ మతాన్ని ముస్లిం మతంగాను చెప్పుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క శరీరాలపై ఉన్నటువంటి బట్టలు విప్పి వాళ్ళు హిందువుల ముస్లింలను నిర్ధారించుకుని వాళ్ళని కాల్చి చంపడం అనేది జరిగింది. మరి అదే విధంగా అక్కడ ఆ యొక్క పహల్గాం అనేటువంటి ప్రాంతానికి హనీమూన్ కోసం వెళ్ళినటువంటి కొత్తగా పెళ్లైనటువంటి ఒక వ్యక్తిని తన భార్య ముందరనే AK-47 తోటి 44 బుల్లెట్లు తన శరీరంలోకి చొచ్చుకుపోయేటట్టుగా చంపేయడం అనేది జరిగింది. పాపం కొత్తగా పెళ్లైనటువంటి ఆ యొక్క వివాహిత యొక్క బాధ వర్ణాతీతం. అలా చాలా మంది వ్యక్తులు ఆ ప్రాంతం లోపల అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల చేతిలో మరణించడం అనేది జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం లోపల నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి కావలి ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా అక్కడ ఉండేటువంటి ఆ ఉగ్రవాదుల చేతులలో హతం కావటం అనేది జరిగింది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలి. మరియు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతం లోపల రీసెంట్ గా ఎలక్షన్స్ అనేవి జరగడం జరిగింది. కాబట్టి అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము ఈ కొద్ది రోజుల సమయం నుంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ టూరిజం అనేది పెరిగిపోతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా గడుపుతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఆ ప్రాంతంలో ఒక అలజడిని సృష్టించాలన్న ఉద్దేశంతో ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి పర్యాటకుల పైన దాడి చేసి అక్కడ టూరిజం పైన ఎఫెక్ట్ పడేటట్టు చేయడం జరిగింది. మరి నిజానికి దానివల్ల లాభమా నష్టం అంటే చాలా వరకు నష్టంగానే చెప్పుకుంటాం. ఎందుకోసం అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రధానంగా టూరిజం పైన ఆధారపడి బతుకుతుంటారు. ఇప్పుడు ఈ యొక్క టెర్రర్ అటాక్ వల్ల ఆ ప్రాంతంలో ఉండేటువంటి చాలా మంది టూరిస్టులు వాళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోవడం అనేది జరుగుతుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఉండేటువంటి ముస్లింలందరూ కూడా ఈ యొక్క అటాక్ కారణంగా వాళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం స్తంభించిపోతుంది. దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అక్కడ ఇక వాళ్ళకి తిండికి కానీ నీటికి కానీ కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెర్రరిస్టులు చేసినటువంటి అటాక్ వల్ల ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి
ఈ యొక్క అటాక్ తర్వాత భారతదేశం ఏ విధంగా స్పందించింది అంటే ప్రధానంగా భారతదేశం గుండా ప్రవహించేటువంటి సింధు నది యొక్క ఉపనదులైనటువంటి రావి, జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్ అనేటువంటి ఉపనదులు భారతదేశం నుంచి పాకిస్తాన్ వైపుగా ప్రయాణించడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ లో ఉండేటువంటి చాలా వరకు ప్రజలు కూడా ఈ యొక్క సింధు నది నుంచి ప్రవహించేటువంటి యొక్క ఉపనదుల పైన ఆధారపడే వాళ్ళ యొక్క జీవనం అంతా ఆధారపడి ఉంటుంది. దాదాపు అక్కడ ఉండేటువంటి వ్యవసాయంలో అగ్రికల్చర్ లోపల 45% ఈ నీటిని ఉపయోగించుకుంటారు, 60% వరకు. అక్కడ ఉండేటువంటి పరిశ్రమలు కూడా ఈ యొక్క నీటిపైన ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది. సో భారతదేశం మొట్టమొదటిసారిగా ఈ యొక్క సింధు నది జలాలకు సంబంధించి 1960లో చేసుకున్నటువంటి యొక్క ఒప్పందాన్ని తిరస్కరించడం అనేది జరిగింది. దాంతో ప్రస్తుతం భారతదేశం సింధు నదిపై ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను మూసివేయడం అనేది జరిగింది. మరియు ఇప్పుడే అందినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు ఒక న్యూస్ ఛానల్లో చూడటం అనేది జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఒక నది, ఆ నది పేరు ఏం పేరు అంటే సింధు నది యొక్క ఉపనదులలో ఒక నది అయినటువంటి ఆ నదికి సంబంధించినటువంటి గేట్లని ప్రస్తుతం భారతదేశం ఒకటేసారి అంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా జీలాం నదిపై ఉన్నటువంటి గేట్లు, అనంతనాగ్ అనేటువంటి ఒక ప్రాంతం లోపల జీలాం నదిపై ఉన్నటువంటి గేట్లని పాకిస్తాన్ కు చెప్పకుండానే గేట్లు ఎత్తేయడంతో కొన్ని వేల కిలో అంటే ఆ డ్యామ్ గేట్లు ఎత్తేసరికి పెద్ద ఎత్తున వరద ఆ డ్యామ్ నుంచి ప్రవహించుకుంటూ ఆ పాక్ లో ఉండేటువంటి ముజఫరాబాద్, చకోటి అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క వరదలలో చిక్కుకోవటం అనేది జరిగింది. సో భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ కి ఇచ్చినట్టు ఒక గట్టి దెబ్బగా మనము దీన్ని భావించవచ్చు. మరి ప్రస్తుతం ఈ యొక్క నదులకు సంబంధించిన ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో అక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా క్షీణించిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి భారతదేశం పాకిస్తాన్ పైన తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే భారతదేశం లోపల వీసా పైన ఇక్కడ నివసించడం కోసం కావచ్చు, లేకుంటే ఇక్కడ హాస్పిటల్ లోపల వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా 48 గంటల లోపల తిరిగి పాకిస్తాన్ కి వెళ్లిపోవాలని సూచించడం అనేది జరిగింది. మరియు సిమ్లా ఒప్పందం కావచ్చు, ఇలాంటి అన్ని ఒప్పందాలను కూడా పాకిస్తాన్, భారత్ మధ్యలో ఉన్న అన్ని ఒప్పందాలను కూడా భారతదేశం తిరస్కరించడం అనేది జరిగింది. సో దానికి అగేనిస్ట్ గా పాకిస్తాన్ కూడా భారతదేశం సంబంధించినటువంటి అన్ని ఒప్పందాలను కూడా పాకిస్తాన్ కూడా తిరస్కరించడం అనేది జరిగింది. మరి ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి పీపుల్స్ పార్టీ చీఫ్ అయినటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఇంతకుముందు మీకు చెప్తున్నా, ఒకవేళ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు సింధు నది పైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి గేట్లని క్లోజ్ చేసి పాకిస్తాన్ లోకి నీటిని వదిలేయడం ఆపేస్తే ఆ నది లోపల నీళ్లు కాదు భారతీయుల యొక్క రక్తం ప్రవహిస్తుందని భారతదేశాన్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి ఈ యొక్క కామెంట్ల పైన మీరందరూ ఏమని కామెంట్ చేస్తారో కింద కామెంట్ వాళ్ళు తెలియజేయండి. మరియు భారతదేశంలో ఉండేటువంటి చాలా మంది వ్యక్తులు కూడా ప్రజెంట్ ఈ విషయంలో మనం అందరం కూడా వెనక్కి తగ్గొద్దు, ఎలాగైనా సరే ఈ విషయం పైన మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని చాలా మంది వ్యక్తులు భారతదేశ ప్రధానమంత్రికి సూచించడం అనేది జరుగుతుంది. మరి ఈ సమయం లోపల ప్రతిపక్ష నాయకులు కూడా ఈ యొక్క విషయం పైన అందరూ కలిసికట్టుగా ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా అందరూ ఆమోదం తెలపడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మన దేశంలో యుద్ధం అంటూ ఒకవేళ వస్తే, పాకిస్తాన్ కు భారత్ కు మధ్య యుద్ధం వస్తే ఈ యుద్ధంలో ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది. ఎందుకోసం అంటే భారతదేశం దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యాలు కావచ్చు, సైనికులు కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు పాకిస్తాన్ దగ్గర లేవు. సో మనతో పాటు పాకిస్తాన్ తో సమానంగా ఉన్నటువంటివి ఏమన్నా ఆయుధాలు ఉన్నాయంటే అవి అణు ఆయుధాలుగా మాత్రం చెప్పుకోవచ్చు. ఒకవేళ అణు యుద్ధం అంటూ వస్తే మాత్రము పాకిస్తాన్ భారతదేశం ఉన్నటువంటి ప్రధాన నగరాలపైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది. దానికి బదులుగా భారతదేశం కూడా ప్రతిఘటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకవేళ అణుయుద్ధంగానే జరిగిందంటే భారతదేశంతో పాటుగా పాకిస్తాన్ తో పాటుగా పర్యావరణం మొత్తం కూడా క్షీణించిపోతుంది. ఓజోన్ పొర అనేది దాదాపు 55% వరకు ఓజోన్ పొర దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా వరకు ఈ యొక్క భారత్ పాక్ మధ్యలో అణుయుద్ధం జరగకుండా ఉండాలని ఆశిద్దాం. మాక్సిమం అణుయుద్ధం అనేది జరగదు. ఏదున్నా సరే బార్డర్ లో చిన్న చిన్న మిసైల్స్ దగ్గర మాత్రం యుద్ధం చేస్తున్నట్టు అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్ పాక్ మధ్యలో యుద్ధం జరిగిందంటే ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ లో భాగంగా భారతదేశానికి ఫుల్ సపోర్ట్ గా నిలిచేటువంటి దేశాలు ఇజ్రాయెల్ ఒకటి, మరియు దాంతో పాటుగా అమెరికా. ఈ రెండు దేశాలు ఎప్పుడు కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా ట్రంప్ కూడా
భారతదేశానికి ఈ విషయంలో సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. మరియు ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి కూడా, ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో భారత్ సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. సో ప్రధానంగా ప్రపంచ దేశాల లోపలనే ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ లోపలనే అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించేటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇజ్రాయెల్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి ఇజ్రాయెల్ కంట్రీ కూడా భారతదేశం సపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ దేశాలు ఏవి కూడా సపోర్ట్ చేయకపోయినా భారతదేశం ఒక్కటిగా నిలబడి కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేసేటువంటి సామర్థ్యం భారతదేశానికి ఉంది. కాబట్టి ఒకవేళ యుద్ధం అంటూ వస్తే దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా సైనికుడిగా మారి పాకిస్తాన్ పైన యుద్ధం చేసేటువంటి సామర్థ్యం భారతదేశానికి ఉంది. సో దానికి నేను సిద్ధం, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణమైనా సరే ఒకవేళ యుద్ధం వచ్చిందంటే మనం అందరం సైనికుడిగా మారాల్సినటువంటి అవకాశం ఉంది. మరి అదే విధంగా ప్రపంచం లోపల అత్యధికంగా యువత కలిగినటువంటి దేశం కూడా భారతదేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశ పౌరుల యొక్క సత్తా ఏంటి అనేది, మన యొక్క సత్తా, మన బలం ఏంటి అనేది చూపించేటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా దానికి సంసిద్ధులం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంకా ఈ యొక్క పహల్గామ్ సంఘటనకు సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ లోపల మన ఇండియన్ ఆర్మీ కూడా ఒక చిన్న వీడియోను విడుదల చేయడం జరిగింది. ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం అంటూ వస్తే దానికి మేము అందరం సిద్ధమని ఇండియన్ ఆర్మీ కూడా ఒక వీడియోను రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీఆర్ రెడీ టు ఫేస్ ద ఏమంటారు ఈ యొక్క యుద్ధానికి మేము అందరం కూడా సిద్ధమని ఒక వీడియోను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరియు అదే విధంగా మన నేవీ, అంటే మన నేవీ వాళ్ళు కూడా ఒకవేళ ఈ యుద్ధం అంటే జరిగితే మేము కూడా సిద్ధమని వాళ్ళు కూడా ప్రకటించడం అనేది జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ లో ఉండేటువంటి చాలా మంది ప్రజలు కూడా ఈ ప్రస్తుతం ఆ బార్డర్లలో, అంటే ఏదైతే పాకిస్తాన్ మరియు ఇండియా బార్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం లోపల పరిస్థితులను పరిశీలిస్తుంటే అక్కడ ప్రజలు కూడా అక్కడ బంకర్లలోకి వెళ్లి దాక్కోవడం అనేది చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ కి భారత్ మధ్యలో యుద్ధం జరిగితే దానికి మేము అందరం ఆటంకంగా నిలవకూడదు. భారతదేశానికి సంబంధించిన సైనికులు ఫ్రీగా పాకిస్తాన్ పైన ఇలా మా నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా యుద్ధ రంగంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంకర్లలో వెళ్లి దాచుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదే విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వ్యక్తి ఆయన కూడా బంకర్లలో దాక్కోవడము, తన యొక్క ఫ్యామిలీని మొత్తంగా తీసుకెళ్లి బ్రిటన్ ప్రాంతం లోపల దాపెట్టడం లాంటి పనులు చేయడం జరిగింది. ఇప్పటికీ పాకిస్తాన్ లో ఉండేటువంటి చాలా మంది ఎవరైతే ఆర్థికంగా ఫైనాన్షియల్ గా ఎవరైతే బాగా వెల్ సెటిల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క కుటుంబాలను కూడా విదేశాలకు పంపించడం లాంటి పనులు చేయడం అనేది జరుగుతుంది. దీంతో అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. వాళ్ళని ఎందుకు అక్కడికి పంపిస్తున్నారన్న విషయం అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలకు ఎవరు కూడా అర్థం కాకపోవడం అనేది జరిగింది. మరి అదే విధంగా మన దేశానికి చెందినటువంటి ప్రముఖ క్రికెటర్ అయినటువంటి గంగూలీ కూడా భవిష్యత్తులో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, పాకిస్తాన్ తోటి ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు కావచ్చు, ఇంకా ఎలాంటి క్రికెట్ కి సంబంధించిన ఎలాంటి ఆటలు కూడా ఆడొద్దని, ఇలా చేయటం వల్లనే పాకిస్తాన్ కి బుద్ధి వస్తుందని మన మాజీ క్రికెటర్ అయినటువంటి సౌరవ్ గంగూలీ గారు కూడా తెలియజేయడం అనేది జరిగింది. సో అదే విధంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇంకా చాలా రకాలైనటువంటి విషయాలు ప్రస్తుతం మనకు న్యూస్ ఛానళ్లలో రావటం అనేది జరిగింది. కాబట్టి సో ప్రస్తుతం మన యొక్క భారత్ పాకిస్తాన్ బార్డర్ల లోపల ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి నడవటం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఒకవేళ ఎలాంటి సంఘటన జరిగినా ఎలాంటి విషయానికైనా మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలి. సో భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ యొక్క విషయం లోపల వేరే దేశాల యొక్క సపోర్ట్ ఉన్నా లేకున్నా మనం అందరం కూడా ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయం లోపల మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మన దేశ ప్రధానమంత్రి కావచ్చు, మన దేశ హోమ్ మినిస్టర్ కావచ్చు, మన దేశ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క యుద్ధంలో పాల్గొంటున్నటువంటి భారత సైన్యానికి కావచ్చు, అందరికి కూడా మనవంతు సహకారంగా, మనవంతు సహాయంగా, మనవంతు బలంగా వాళ్ళందరికీ కూడా మనం అందరం సపోర్ట్ చేయాలి. సో ఇక్కడ కులము, మతము, జాతి, వర్గము, వర్ణం అనేటువంటి తేడా లేదు. మనమందరం కూడా భారతీయులము. మనమందరం ఐకమత్యంగా ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా సరే మనం అందరం కూడా అందులో విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా సరే ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ విషయంలో మనం విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. లేకంటే కొన్ని రకాల దుష్ట శక్తులు మన మధ్యలోనే చిచ్చులు పెట్టి మనం కొట్టుకొని మన మధ్యలో విద్వేషాలు రగిలించి మన మధ్యలో గొడవలను సృష్టించి మనల్ని మనం చంపుకునేటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇతరులు చెప్పేటువంటి ఇలాంటి విషయాలకు లొంగిపోకుండా మనమందరం కూడా ఎవరు చెప్పే విషయాలు వినకుండా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క విషయం లోపల భారతదేశం విజయం సాధించాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఎల్లప్పుడూ కూడా భారతదేశ ప్రజలం మన మధ్య లోపల కులాలు, మతాలు వేరైనప్పుడు కూడా మన అందరిలో ప్రవహించేటువంటి రక్తం ఒకటే. వీఆర్ ఇండియన్స్. జై హింద్, జై భారత్.
సో మీ అందరు కూడా ఇలాంటి వీడియోని సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.